అయ్యా వివేక్ గారు, మాకు మీరు డిసెంబర్ వరకు బ్రిడ్జి శాంక్షన్ చేస్తామన్నారు. ఇంతవరకు అయితే మాకు చేయలేదు. మా పిల్లలు, మా గొడ్డు గోద మాకు ఎప్పుడైనా ఇబ్బందే. ఈ వర్షాకాలం వస్తే డిసెంబర్ వరకు చేస్తామన్నారు. డిసెంబర్కి ఇంకో 2 నెలలు అయితే వస్తుంది. ఇంతవరకు ఇల్లు ఓపెన్ చేసింది లేదు, వచ్చింది లేదు. గెలిచినాక వాడకొచ్చి తిరుగుతామన్నారు, ఇంతవరకు తిరగలేదు. మాకు ఇచ్చిన మాయమి ఇచ్చిన ఇంతవరకు మాకు చేయలేదు. మీకు దండమైన పెడతాం, చేయమంటే మాకు బ్రిడ్జి చేయండి సార్. ఈ వివేక్ గారికి, మన రేవంత్ రెడ్డికి మేము ప్రార్థన చేస్తున్నాం. మాకు బ్రిడ్జి కావాలి. మా ఉన్న పోరగాళ్ళు అందరూ వెళ్ళిపోతాను, ఎదిగిన వాళ్ళు అందరూ. మా ఊరును మొత్తం ఎట్లా బాగు చేయండి సార్. మాకు బ్రిడ్జి కావాలి ఫస్ట్ అయితే. మరి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడుస్తున్నా కానీ మరి మందమరి మండలం, మరి ఈ ఊరు మందమరి గ్రామంలో, మరి మందమరికి కూతవేడు దూరంలో ఉన్నటువంటి ఈ ఊరు మందమరి గ్రామం, ఈ ఊరు మందమరి చెరువు దాటాలంటే ఇటు దీనికి 5 గ్రామాలు అనుసంధానమై ఉన్నాయి. పెద్దనపల్లి, మరి చిన్న పెద్దనపల్లి, మరి మామిడిగూడెం, వివిధ గ్రామాలు ఇటు అనుకొని ఉన్నాయి. మరి అక్కడ ప్రజలు ఈ వర్షాలు రావడం వల్ల మరి హాస్పిటల్కి వెళ్ళాలన్న ఇబ్బంది, స్కూళ్ళకు పిల్లలు పోవాలన్న ఇబ్బంది, మరి ఏ నిత్యావసర వస్తువులు తెచ్చుకుందామని కానీ చాలా ఇబ్బంది పడవలసిన అవసరం. పిల్లలను బడికి పంపించాలంటే భుజాల మీద ఎక్కించుకొని మరి ఇటు వచ్చి పడగొట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కూతురు కవిత మరి ఇక్కడ షేర్ నిధులను తీసుకుపోయి మరి నిజామాబాద్లో రోడ్లు వేసుకున్న సంఘటనలను మనం చూసినాం. మరి ఇక్కడ 5 కిలోమీటర్లు లేదు మరి సింగరేణి లోపల, మరి ఇక్కడ ఈ బ్రిడ్జిని ఎందుకు నిర్మిస్తలేరు అనేది మేము అధికారులను అడుగుతున్నాం. అదేవిధంగా రాజకీయ నాయకులను అడుగుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఈ బ్రిడ్జి నిర్మించడం వల్ల ఇక్కడ దాదాపుగా 5 గ్రామాల ప్రజలు మరి చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. కావున వివేక్ గారు, స్థానిక మంత్రి గారు మరి గత సంవత్సరంలో హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వెంటనే ఈ యొక్క బ్రిడ్జిని కట్టాలని స్థానిక మరి ప్రజలతో పాటు తెలుగుదేశం పార్టీ నుండి కూడా మరి దీని మీద బ్రిడ్జి నిర్మించకపోతే మాత్రం రానున్న రోజుల్లో చాలా ఉధృతమైన ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తున్నాం.